హస్తలాఘవం, కనికట్టు మీద ఈ విద్య ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప మాయలు మంత్రాల వల్ల కాదు. చూస్తే నువ్వు మీ ఊర్లో ఇంద్రజాలం చూసి సునాయాసంగా ధనాన్ని సృష్టించవచ్చని భ్రమపడి ఉంటావు. ఎవరైనా శ్రమతో మాత్రమే ధనాన్ని సృష్టించగలరు. ఈ సత్యం నీకు తెలియక పొరపడినట్టున్నావు. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. నువ్వు తిరిగి నీ గ్రామానికి వెళ్ళు. వెళ్ళి నీ వృత్తిని నువ్వు చేసుకుంటూ బతుకు అన్నాడు. నేను పొరబడింది నిజమే, కానీ గ్రామానికి తిరిగి వెళ్ళను. ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా మీరు ఈ విద్యను వదల్లేదు కదా. అలాగే నేను కూడా కష్టమైనా నష్టమైనా మీ వద్ద ఇంద్రజాలాన్ని నేర్చుకుంటాను అన్నారు స్థిరంగా. అలా అన్నావు కాబట్టి నీకు విద్య నేర్పుతాను అన్నాడు ఇంద్రజాలికుడు. దానికి గోపాలుడు సంతోషించి, అయ్యా నాదొక సందేహం. ఇన్ని ఇబ్బందులున్నా మీరు ఈ విద్యనే నమ్ముకొని ఉన్నారెందుకు అన్నాడు. దానికి ఇంద్రజాలికుడు నవ్వి, కోటి విద్యలు కూటి కొరకే అని పెద్దలన్నారు.